హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా అండి. ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో, రెస్టారెంట్లో ఏ విధంగా ఉంటుందో టేస్ట్, అదే టేస్ట్తో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాము. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 kg క్యాబేజీని తీసుకొని ఈ విధంగా సన్నగా తురుముకొని తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే కోర్స్గా మిక్సీ అయినా పట్టుకోవచ్చు. అదేవిధంగా ఒక మీడియం సైజు క్యారెట్ని ఈ విధంగా తురుముకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు మైదా పిండిని, ఒక 1/2 కప్పు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని, రుచికి తగ్గట్టు సాల్ట్ని, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడిని, ఒక చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. మీరు గట్టిగా కలుపుకున్నారనుకోండి ఈ మిశ్రమాన్ని, మైదా పిండి అండ్ కార్న్ఫ్లోర్ కొద్దిగా ఎక్కువగా వేసి మనకు మంచూరియన్ బాల్స్ అనేవి గట్టిగా వస్తాయన్నమాట. చూడండి, టెక్స్చర్ అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే మనకు మంచూరియన్ బాల్స్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా రెడీ చేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మంచూరియన్ బాల్స్ని ఈ ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుకోండి. ఒకవైపు దూరగా వేగిన తర్వాత మాత్రమే ఇంకో సైడ్కి టర్న్ చేసుకోండి, లేదంటే కనుక విరిగిపోతాయి అన్నమాట. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం మిశ్రమాన్ని మంచూరియన్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇంకో ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లంని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకొని దూరగా వేయించుకోవాలి ఒక 2 సెకండ్స్ వరకు. తర్వాత ఇందులో ఒక ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక సన్నగా కట్ చేసిన గ్రీన్ చిల్లీని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని, రుచికి తగ్గట్టు సాల్ట్ని, 1 స్పూన్ షుగర్ని కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ సోయా సాస్ని వేసుకోవాలి. సోయా సాస్ని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ టైంలో మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ అంతా చూడండి ఈ విధంగా బబుల్స్ వచ్చాయి కదా, ఆ టైంలో 1 స్పూన్ వెనిగర్ని వేసుకోవాలి. వెనిగర్ కూడా వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక బౌల్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ వాటర్ కలిపిన మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే స్పాచులాతో కలుపుకోవాలి, లేదంటే కనుక ఇది గడ్డలు కడుతుంది, కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి. సో ఇది చూడండి, కొద్దిసేపటికి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తయారవుతుంది. ఒకవేళ మీకు గ్రేవీ కావాలనుకుంటే ఈ టైంలో మంచూరియన్ బాల్స్ వేసుకోండి. నాకు గ్రేవీ అవసరం లేదనేసి కొద్దిసేపు వరకు కుక్ చేశాను. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో మంచూరియన్ బాల్స్ వేసుకొని మంటను హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఈ టైంలో ఈ గ్రేవీ అనేది మంచూరియన్ బాల్స్కి బాగా పడుతుంది. ఇలా హై ఫ్లేమ్లోనే ఉంచుకొని 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ గ్రేవీ అనేది మంచూరియా బాల్స్కి బాగా పట్టే విధంగా ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఏ విధంగా ఉంటాయో అదే టేస్ట్తో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూడండి, మంచూరియన్ బాల్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. నేను ఫోక్తో కూర్చి చూపిస్తున్నాను. సో ఈ రెసిపీని మీరు డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.